జాగ్రత్తగా కారు పని. రేపటి నుంచి మా మాస్టర్ రావద్దన్నాడు. నువ్వు మా ఫీజులు కట్టలేదంట. కడతావా? పారిపోతావేంటి? నువ్వేం ఫీల్ కాకలే, రేపు వచ్చి మాట్లాడతా అని చెప్పు. నేను ఫీల్ అయింది అందుకోసం కాదు, మరి ఇదంతా మా గర్ల్ ఫ్రెండ్స్ ముందు అడిగాడు. గర్ల్ ఫ్రెండ్సా? అవును, నీకు 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అప్పుడు తెలుస్తుంది నా బాధ. నువ్వు రారా బాబు. Sorry, kid, that show is. ఏంటే కళ్ళు మూసుకొని తోలుతున్నావా? కనిపించట్లేదా? అడు చూడు, ఆడికేమన్నా అయితే ఆడి గర్ల్ ఫ్రెండ్స్కి నువ్వు సమాధానం చెప్తావా? దిగో దిగో. పోనివ్వండి సార్, వాడికి ఏం అవ్వలేదు కదా. ఎద్దుల్లో ఉన్నారు, అమ్మ చేత డ్రైవింగ్ చేస్తారా? సిగ్గులేదు? మీ చెల్ల ఇదే. నువ్వేం కళ్ళాడిస్తున్నావు ఏంటి? లైసెన్స్ ఉందా? లైసెన్స్ సార్ వదిలేండి సార్. సమస్య లేదు, అదంతా కుదరదు. నువ్వు దిగవే. దిగో. చెప్తే అర్థం కావట్లేదా నీకు? ఏంటా నీ గోలా? ఏమైందని మీరు వచ్చి గుద్దారు? అడిగి ఎవరైందా? ఏం కాలేదు. నేనేదో అరిచాను అంత మాత్రం నువ్వు కత్తి తీసేస్తావా? పెట్టండి సార్, కత్తి లోపల పెట్టండి. చాలా థ్యాంక్స్ అండి. బ్యాంక్ నుండి వస్తుంటే దోచుకోబోయారు. అబ్బా, థ్యాంక్ గాడ్ మీరు వచ్చి. ఇవన్నీ డబ్బులే. మన స్కూల్కి ఎంత ఫీజులు కట్టాలి? 30,500. ఇది సరిపోద్ది. చూసారండి కాన్వెంట్ చదువులు ఎంత కాస్ట్లీ అయిపోయాయో. చాలా థ్యాంక్స్ అండి. దౌర్జన్యం. ఓహో, అంటే ఇప్పటి వరకు ప్రాణం పోతుందని భయం, ఇప్పుడు డబ్బులు పోతుందని భయమా? అంటే నా ప్రాణం కాపాడినందుకు ఫీజా? ఇది మనకు కాదు, బుడ్డోళ్ళకి. మనదంతా ఫ్రీ సర్వీసే. అలా తీసుకునే బదులు అడుక్కుంటే నేనే ఇస్తాగా. ఇదిగో మర్యాదగా 2 విషయాలు గుర్తుంచుకో. 1, అడుక్కోవడం ఈ మున్నాకి ఎప్పుడు అలవాట్లేదు, తన హక్కుగా తీసుకుంటాడు. రెండో విషయం మర్చిపోయాను, ఈసారి గుర్తొచ్చినప్పుడు చెప్తాలే. పదండ్రా పదం. 40,000 దొబ్బేశాడు. స్కూల్ ఫీజు అంట. సైడ్ సైడ్. ఏటి టేబుల్తో కొలుతున్నారు? చెట్లు నాడతారా? ఇదే సార్ మన సైట్. 5 ఎకరాలు, 5 acres. 5 acres? ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. ఇది నాదా? మై సైట్. అది సిటీ సెంటర్లో. ఇది సైట్ కాదు. కాదా? నా సుడి బాగా కనబడుతుంది. బాగా చూడండి. ఏంటి మే పేపర్ తీసి కారు మీద పెడుతున్నాడు? ఇది సార్ ప్లాన్. దారిలో వచ్చి కట్ అవుతుంది. పార్కింగ్ అంతా అండర్ గ్రౌండ్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టొచ్చు. మొత్తం పిచ్చిగిత్తలే ఉన్నాయి. ఏం చేస్తున్నా? ఇక్కడ మొత్తం ఎన్ని గుడిసెలు ఉంటాయి? ఎందుకన్నా జనాభా లెక్కలా? నేను నీకు అలా కనిపిస్తున్నానా? మరి ఎందుకే? యూ పీపుల్ హ్యావ్ టు వెకేట్ దిస్ ప్లేస్ ఇమ్మీడియట్లీ. ఓ అన్న, ఈ పని మీద అయితే ఇంతమంది వచ్చిరు. నువ్వు అయితే కూడా ఇష్టం సూట్ వేసుకొని వచ్చినావు. దా చాయ్ తాగిపోతున్నా. నాన్నదిగా ఎందుకు సార్ మా వాడిని కొట్టారు? నా భుజం మీద చేస్తాడా వీడు? అంటే భుజం మీద చేత కొట్టేస్తారా? మొన్న మధ్య మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు అమెరికాకి వెళ్ళారు. అక్కడ బుష్ గారు తెలుసు కదా, అమెరికా ప్రెసిడెంట్. మన వాజ్పేయి గారి మీద చేసి లోపలికి తీసుకెళ్లి టీ కాఫీలు తాగారు. కొట్టేశారా? మరి నిన్న బిల్ గేట్స్ గారు హైదరాబాద్కి వచ్చారు. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లోపలికి తీసుకెళ్లి భుజం మీద చేసారండి. భుజం మీద చేసి లోపలికి తీసుకెళ్లి టీ కాఫీ తాగుతారని అడిగారు. కొట్టేశారా? అంటే భుజం మీద చేత కొట్టేస్తారా? చూడు, ఈ స్థలం నాది. దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్. రేపటిలోగా ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. చెయ్యం. ఎందుకు చేయరు? ఈ బస్తీ మాది సార్. వాట్ నాన్సెన్స్? నేను చెప్పేది అదే. పొద్దున మాకు నాన్సెన్స్ ఏంటి? ఈ డాక్యుమెంట్ చూడు, ఇది నాది. ఈయన్ని కొట్టకముందు ఈ స్థలం మీదే, నేను కాదన్ను.
కానీ నేను కొట్టిన తర్వాత ఈ స్థలం మాదైపోయింది. దానికి దీనికి ఏంటి సంబంధం? ఉంది. ఏ హక్కుతో అయితే మీరు ఈయన్ని కొట్టారో అదే హక్కుతో ఈ స్థలం మాదంటున్నాం. చూడు, నాతో అనవసరంగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సార్, అయితే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళనంటారు, అంతేగా? అంతే కదరా? అంతే అంతే అంతే. ఓకే, మీలాంటి అలగా జనాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రేయ్ మర్యాదగా 2 విషయాలు గుర్తుంచుకో. నంబర్ 1, జనం గురించి తప్పుడు కూతలు కుయ్యొద్దు. నంబర్ 2, నేను చెప్పాను నీకు, ఏం చేసుకుంటా చేసుకోపా. మీరేగా సార్ చెప్పారు భుజం మీద చేస్తే కొట్టొచ్చని. అంతే మున్నా. బయలుదేరండి సార్, అసలే అలగా జనం.